హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిలుకూరు బాలాజీ దర్శనం కోసం అయితే రావడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఈరోజు అయితే సంతాన ప్రాప్తిరస్తు కోసం ప్రసాదం పంపిణీ అయితే చేయడం జరిగింది. ప్రసాదం పంపిణీ కోసం అయితే జనాలు తండోపతండాలుగా అనుకున్న దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ రావడం జరిగింది. దాదాపు ఒక 6-7 లక్షల మంది అయితే రావడం జరిగింది. మెహదీపట్నం టు చిలుకూరు వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మొయినాబాద్ నుంచి భక్తులు నడక మార్గంలో నడుచుకుంటూ టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు. టెంపుల్కి వెళ్ళిపోయాక అక్కడ వసతులు ఏమీ సరిగా లేక కనీసం వసతులైన వాటర్ కానీ అక్కడ ఏ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయలేకపోయినారు. అక్కడున్న హోటల్స్ కూడా సరైనంత వచ్చిన జనాలకు సరిపడా హోటల్ ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ ఇంకా అక్కడ ఏమైతే బాగోలేదు. ప్రతి హోటల్లో ఉన్న వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ అయిపోయింది. జనాలు అయితే చాలా అవస్థలు పడ్డారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు భక్తులు ఎలా ఆ ప్రసాదం కోసం లైన్లో నిలబడి తొక్కిసలాట అయితే జరిగింది. అంబులెన్సులు కూడా దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. అంబులెన్స్ రావడం కూడా దాదాపు ఒక 4-5 గంటలు పట్టింది. మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 4:30 దాకా ఫుల్ రష్గా ఉంది, జనాలతో మూవిడి ఉంది. మీరు చూస్తున్నారు, పోలీసులు భక్తులకి వార్నింగ్ ఇస్తున్నారు. కొంతమంది భక్తులు అయితే ప్రసాదం దొరకక రోడ్లు చూడండి ఎలా అది గోడలు దునికేసి టెంపుల్లోకి వెళ్తున్నారు. చాలా ఇబ్బందులు అయిపోయినాయి. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు చాలా అవస్థలు అయితే ఖచ్చితంగా పడ్డారు. మీరు చూస్తున్నారు, తొక్కిసలాటలో చాలామందికి గాయాలైనాయి. కనీస వస్తువులైన వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయినారు. ఈ ఇన్సిడెంట్ మీద బాలాజీ టెంపుల్ అయ్యగారు మాట్లాడుతూ, మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినారు. మేము 1,00,000 మంది అనుకుంటే దాదాపు 4 నుంచి 6 లక్షల మంది జనాలు వచ్చినారు అని చెప్పేసి భక్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పడం అయితే జరిగింది జనాలకి. సో జనాలు మాత్రం ఇలా సోషల్ మీడియాలోనో లేదంటే ప్రసాదం ఇస్తేనో సంతానం కలుగుతుందని ఇలా తండాలు రావడం అయితే ఇదే మొదటిసారి అయితే కాదు. సో ఇలాంటి అనౌన్స్మెంట్ చేసినప్పుడు టెంపుల్ యాజమాన్యం కానీ టెంపుల్కు సంబంధించిన అథారిటీ కానీ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇలా భక్తులను తీవ్ర ఇబ్బందుల పాలు చేయడం, కనీసం పార్కింగ్ లేక జనాలు దాదాపు మొయినాబాద్ నుంచి అక్కడ ఆ విలేజ్ నుంచి నడుచుకుంటూ రావడానికి చాలా అవస్థలు పడ్డారు. ఇది మామూలుగా సమ్మర్ సీజన్ కాదు, ఇంకా వేరే వానాకాలం కాదు, వేరే కాదు, సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలకి అల్లాడుకుంటూ భక్తులు అయితే కాళ్ళకి పేపర్లు కట్టుకొని ఆ రోడ్ల మీద అక్కడి నుంచి విలేజ్ నుంచి బాలాజీ టెంపుల్ వరకు అయితే నడవడం జరిగింది. సో చూశారు కదండి వీడియో లైవ్లో ఎలా భక్తులు నెట్టుకోవడం జరుగుతుందో. సో ఏదేమైనా కూడా చిలుకూరు బాలాజీ అంటే ఒక ఫేమస్, ఆ పేరుని మళ్ళీ చాలా బాగా పాపులర్